Myself Sagar Bhattini. Today we are going to present the CSP project. This is my team. Myself Sagar. And address student of myself. Sagar, Nolan, Harindra, Jesh, Lard, Sunil. And this is my agenda. First of all, introduction. Next, common drainage issues in villages, importance of proper drainage, advanced drainage technologies, maintenance and repair evaluation. Go to the drainage. Introduction. Village drainage services that manage water in the area, clean and safe. మనలో ఇటువంటి డ్రైనేజ్ సర్వీసెస్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ ఎలా మెయింటైన్ చేయాలో వాళ్ళకి మనం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన డ్రైన్స్ వాటర్ క్యాన్ బిల్డప్ అండ్ కాస్ ప్రాబ్లమ్స్ లైక్ ఫ్లడింగ్ ఆర్ డర్టీ వాటర్. ఒకవేళ వర్షాకాలంలో ఇటువంటి వరద కూడా రాకుండా కానీ అదేవిధంగా డర్టీ వాటర్ అక్కడ నిల్వ ఉండకుండా చేయడానికి మనం తెలియజేస్తాం. అదే ఫుడ్ డ్రైనేజ్ హెల్ప్స్ టు కంట్రోల్ వేర్ దిస్ వాటర్ గోస్ అండ్ కీప్స్ హ్యూమన్స్ వామ్. డ్రైనేజ్ మనకు మంచిగా ఉంచినట్లయితే ఇళ్లలో వాడటానికి కానీ ఫార్మింగ్ అని బాగా యూజ్ అవుతుంది. Good afternoon everyone, my name is Kenwardhan. Now I am telling about the common drainage systems from village. First of all, flooding. What is flooding? Flooding అంటే ఇప్పుడు వర్షాకాలంలో భారీ వర్షాలు పడడం వల్ల డ్రైనేజ్ అనే ఫ్లోడింగ్ వాటర్ ఫ్లో అవ్వకుండా ఆ చెత్త చెదరం అంతా ఒక దగ్గరే ఉంటే ఆ వాటర్ మనకి పొల్యూట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ డ్రైనేజ్ అంటే మనం తినేసే చెత్త బిస్కెట్ ప్యాకెట్ కవర్లు ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ డస్ట్బిన్లో కాకుండా డ్రైనేజ్ అక్కడే కాలువ ఉంది కానీ పడేస్తే వాటర్ మొత్తం బ్లాక్ అయ్యి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ పొల్యూషన్ అంటే ఇప్పుడు సపోజ్ వాటర్ మనం వాడే వాటర్ కనుక పొల్యూట్ అయితే చాలా ఇబ్బందులు వస్తాయి. దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు మనకు వస్తుంది. నెక్స్ట్ డ్యామేజ్ టు ఇంటర్ఫేస్ వచ్చేది అంటే డ్రైనేజ్ వాళ్ళు సరిగ్గా కట్టకపోతే పక్కన ఉన్న బిల్డింగ్ వల్ల అంటే దాని యొక్క పిల్లర్స్లో డ్రైనేజ్ వాటర్ వెళ్ళి మట్టి కుమిలిపోయి ఆ పిల్లర్స్ బిల్డింగ్లు కూలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పొల్యూటెడ్ వాటర్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అట్లాంటిది ఆ వాటర్ పొల్యూట్ అయితే మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే డ్రైనేజ్ వాటర్ స్టాక్ అయ్యి అక్కడే ఉండిపోయాయి అనుకో, అదే భూమిలోకి వెళ్ళే దాని పక్కన ఉన్న బోరుబావులే మనం వాటర్ తీసి దాన్నే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అది చాలా ఇదవుతుంది అన్నమాట. దీస్ ఆర్ సమ్ పిక్చర్స్ ఇన్ డ్రైనేజ్ బ్లాకింగ్ అంటే వాటర్ పొల్యూషన్, పాండ్స్ ఆర్ పొల్యూషన్. అలాగే నేను మరి మా టీం అందరం కూడా ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న డ్రైనేజ్ యొక్క సమస్యలు అడిగి దానికి పరిష్కారం కూడా చెప్పడం జరిగింది అనమాట. రిమైనింగ్ విల్ బి కంటిన్యూ మిస్టర్ రవీంద్ర. ప్రతిరోజు డ్రైనేజెస్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రాపర్ డ్రైనేజ్ వాటర్ ఎక్స్పెక్టెడ్ కూడా రెడీ. నెక్స్ట్ వచ్చేసరికి చెక్ వర్క్ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్ట్ ఆఫ్ ది బ్లాకేజ్. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ మెటీరియల్స్ ప్రాపర్. This is questions are asked to read to get the
అండర్వర్క్ స్టోరేజ్ రెయిన్ వాటర్ మీరు టెంపరీ స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెయిన్ వాటర్ డ్రైనేజ్ ఉంటే దాన్ని ఫిల్టర్ చేసి రిలీవ్ చేయకుండా వస్తాయి. అలాగే రెయిన్ వాటర్ డైరెక్ట్ డ్రైనేజ్లో కనుక్కుండా సాయిల్కి ట్యాంక్ వాటర్ మెయింటెనెన్స్ క్లీనింగ్ చేసుకోవాలి, రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకోవాలి. అక్కడ లీక్స్ చేసుకోవాలి, చూసుకోవాలి. The time of survey we have some web patterns, identified knowledge, potential, presentation survey, because the establishment of orders of interaction with semester తెలుసుకుని నేను నేర్చుకు చేసిన నేనేట్ పర్సెంట్ బట్ నేర్చు అంటే మేము పెంచుకున్నాను ఎక్కువ చేసింది 85%. తర్వాత నాలెడ్జ్ అంటే వాళ్ళ పీపుల్లో కొద్దిగా అవేర్నెస్ పెంచి అంటే ఇంకా వర్షం పడినప్పుడు ఎవరైనా వెళ్ళకుండా ఉండడానికి మేము చూస్ చేసిన 80% వాళ్ళు మన కాంప్లెక్స్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ అనేది చేస్తాం. త్రూ సోషల్ మీడియా కోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆపర్చునిటీస్ కొలాబరేషన్ వాళ్ళకి డ్రైనేజ్ ఇష్యూస్ దగ్గరగా ఉన్నాయి. Myself, I am here to the end of this presentation. ఫస్ట్ మా వైట్ జాక్ కోట్ ఏంటంటే మచిలీపట్నంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ బాగా ఎక్కువైపోయింది. అదే పోయి ఏంటో ఇక్కడ ఎలా ఉందని పాయింట్ తీసుకున్నాం. దాన్ని మేము ఒక 2-3 ఏరియాస్ తిరిగాము. తిరిగాక ఏం బాబా ఎలా ఉంది క్లీన్ చేసుకోవాలంటే ఇదంతా మున్సిపాలిటీ వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయాలో బాబు మీరు వచ్చారు ఏంటి మీరు క్లీన్ చేస్తారా అన్నారు. మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ రెస్పాన్స్, ఏమైనా క్లీన్ చేయడానికి వచ్చారా సరిగానా ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్స్ అని అన్నారు. అక్కడ అదే అక్కడైతే ఎవరు ఏం చేస్తారు డ్రైనేజ్ ఎక్కువైపోయింది. సో ఆ డ్రైనేజ్ పట్టుకుంటే కనుక ఇలాంటి గురించి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ అందరూ సేఫ్గా హెల్తీగా ఉండొచ్చు. అదంతా వల్ల ఇక్కడ బాగా అనారోగ్యం బాగా ఎక్కువైపోతుంది. సో గవర్నమెంట్ మంచిగా ఉంటే డ్రైనేజ్ క్లీన్ చేస్తాను ఆశిస్తున్నాను.